ఈ 36 వచనాల్లో ఒక్కసారి కూడా దేవుడు అనే పదం కనబడదు. మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యోసేపు ఇంత భయంకరమైనటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు, ఎందుకు లేడు? ఈ అధ్యాయం మొత్తంలో దేవుడు అనే మాట ఉండదు, ఒక్కసారి కూడా ఉండదు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలామంది కష్టాలు ఎక్కువైనప్పుడు కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటకు కూడా చెప్పుకోరు, కానీ లోన ఆలోచిస్తారు, దేవా నువ్వేమైపోయావు, నిన్ను కష్టాలు గుండా వెళ్తా ఉంటే నువ్వు ఎటుపోయావు, నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను ఎందుకు విడిపించట్లేదు, నువ్వు నన్ను ఎందుకు తప్పించట్లేదు, ఇలాంటి ప్రశ్నలు రావటం అనేది సహజం. ఇది నాకు విచిత్రమైన పదం. ఇంకో పదం ఏంటో చెప్పంటారా? 36 వచనాల్లో 21 సార్లు సోదరుడు సోదరుడు సోదరులు అనే మాట ఉంది, 21 సార్లు. కానీ యోసేపుకి ఎవడైనా సోదరుడు ఉన్నాడా? లేడు. మీలో చాలామంది కోపం వచ్చినప్పుడు అనే మాట తెలుసా, ఒక్కడు లేడు సార్, నాకు ఒక్కడు లేడు. నవ్వుతున్నారు ఎందుకు తెలుసా? మీరు ఆ డైలాగ్ ఉపయోగించారు. ఎవరు లేరు సార్, నాకు ఎవరు లేరు. అందరూ సరదాగా మాడతారు సార్. కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్. యోసేపు పరిస్థితి అదే. అటు దేవుడు సీన్లో కనబడట్లేదు, ఇటు సోదరులు చాలామంది ఉన్నారు చుట్టూ, ఒక్కళ్ళు కూడా తనకు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు ఎవరు కూడా. నీ పరిస్థితి ఏంటో కూడా యోసేపు పరిస్థితి అదే. దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం చూద్దాం. వాళ్ళ నాన్న పిలిచి, వీళ్ళేమో హెబ్రోన్ లోయలో ఉన్నారు, అక్కడి నుంచి షెకెంకి వెళ్ళాలి. హెబ్రోన్ లోయ దగ్గర నుంచి షెకెంకి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు అంటే 2 రోజులు ప్రయాణం చేయాలి. 2 days, 25 కిలోమీటర్లు ఒకసారి, 2 రోజులు నడుచుకుంటా ఆయన వెళ్ళాలి అక్కడికి. ఎందుకు? అన్నోళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని వెనక్కి రావడానికి. ఇది పరిస్థితి. షెకెం ఆ ప్రదేశం, ఒక్క చిన్న మాట చెప్పాలి, షెకెం మంచిది, షెకెం చెడ్డది. ఎందుకు మంచిది, ఎందుకు చెడ్డది? షెకెంలో మొట్టమొదటిసారి అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. షెకెంలో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై, నిన్ను ఇశ్రాయేలు అని పిలుస్తాను అని చెప్పాడు. అది షెకెం.